బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అంటూ ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఎండి సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇలా ఫేక్ ప్రమోషన్స్ లేదంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడాన్ని, అమాయకులను ఇలా రెచ్చగొట్టడాన్ని సహించబోము, ఇలాంటి ప్రకటనలు చేస్తే ఊరుకోబోము అంటూ కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. సో అమాయకుల ప్రాణాలు తీసే విధంగా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తూ బెట్టింగ్స్ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ఇలాంటి ఘటనకు సంబంధించే ఇదివరకే సజ్జనార్ ఒక పోస్ట్ పెట్టారు. లోకల్ బాయ్ నాని అంటే యూట్యూబర్ లోకల్ బాయ్ నాని కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు అంటూ కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎండి సజ్జనార్ ఇదివరకే రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి లోకల్ బై నాని అరెస్ట్ కూడా అయ్యాడు. అది మరొక ముందే ఇప్పుడు మరో యూట్యూబర్ పై కూడా యూట్యూబర్ సన్నీ భయ్య పై ఎండి సజ్జనార్ రియాక్ట్ అయ్యారు ట్విట్టర్ వేదికగా. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ అమాయకులను ఉసిగొల్పుతూ వాళ్ళకి లేనిపోని ఆశలు పెడుతూ అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఈజీ మనీ కోసం పాల్పడొచ్చు అంటూ కూడా వీళ్ళు చేసే ప్రమోషన్స్ వల్ల తెలిసి తెలియని అమాయకులు ఆ ఉచ్చులో పడుతున్నారు అంటూ కూడా ఎండి సజ్జనార్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే నూతనకల్ పోలీసులు అరెస్ట్ చేశారు యూట్యూబర్ సన్నీ భయ్యాని. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఫేక్ ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం లేదా ఫేక్ ప్రమోషన్స్ చేయడం, సోషల్ మీడియా వేదికగా డబ్బుల కోసం ఏది పడితే అది చేస్తామంటే కుదరదు అంటూ కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. విజయ్ చెప్పండి, ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడాన్ని సజ్జనార్ ఖండిస్తూ కూడా ట్వీట్ చేశారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? అయితే ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అయితే రోజు రోజుకి ఎక్కువ అయిపోతా ఉన్నాయి. వీటి ఆగడాలు కూడా మితిమీరిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అదే సమయంలో వీటి బారిన పడినటువంటి ఎంతో మంది కూడా ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. తమ కుటుంబ సభ్యులకు కడుపు కూడా మిగులుస్తా ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కూడా. అయితే ఎంతో మంది నిరాశ్రయులు అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. తక్కువ డబ్బుతోని ఎక్కువ సంపాదించవచ్చు అదే తక్కువ టైంలో అని కూడా ఈ యొక్క కాన్సెప్ట్ తో అప్పులు చేసి మరి ఆన్లైన్ లో బెట్టింగ్లు అయితే ఆడుతా ఉన్నారు. చివరికి నష్టాల్లో కూరుకుపోయి బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే అదే సమయంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపైన కూడా అధికారులు, తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. అయితే ఇటీవల యూట్యూబర్ నాని పైన కూడా వైజాగ్ లో ఒక కేసు కూడా నమోదు చేశారు. అతడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు మరో యూట్యూబర్ పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ భయ్యా సందీప్ అనేటువంటి యూట్యూబర్ పైన ఈ యొక్క కేసును కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. తన సోషల్ మీడియా ఖాతాలు ఏవైతే సామాజిక మాధ్యమాలు అటు టెలిగ్రామ్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్, ఫేస్బుక్ లు ఇలాంటి ఈ సామాజిక మాధ్యమాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేశాడని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఆర్టీసీ ఎండి విపి సజ్జనార్ అయితే ట్విట్టర్ వేదికగా కూడా ఎక్స్ వేదికగా కూడా ఫిర్యాదు అయితే చేశారు. దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్ లోని నూతనకల్ పోలీస్ స్టేషన్ లో భయ్యా సందీప్ పైన పోలీసు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరోపక్క పోస్ట్ పైన స్పందించి కేసు నమోదు చేసినటువంటి పోలీసుల పైన కూడా సజ్జనార్ అయితే హర్షం వ్యక్తం చేశారు. బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ల పైన తాను చేసినటువంటి ఎక్స్ పోస్ట్ ఆధారితంగా కేసు నమోదు చేసినటువంటి తెలంగాణ డీజీపీ అలాగే సూర్యాపేట ఎస్పీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేటువంటి పరిస్థితి. విజయ్, అయితే ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కానీ లేదంటే ఫేక్ ప్రమోషన్స్ చేయడం కానీ వీటికి సంబంధించి ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇదివరకే వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకొక పక్క అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకల్ బై నాని కూడా అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, వార్నింగ్స్ వస్తున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి కేసులు మళ్ళీ ఎందుకు పెరుగుతున్నాయి? ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో? అయితే ఈ కాసులకు కక్కుర్తి పడి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే నడవదని చెప్పేసి కూడా అన్నారు విసి సజ్జనార్ గారు. ఇక చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్షలు అనుభవించాల్సిందని చెప్పేసి కూడా చెప్పారు. మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నవారు, డబ్బు
కోసం ఏమైనా చేస్తామంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాగా ఇప్పుడు ఈ కేసు నమోదు అయినటువంటి వ్యక్తి సన్నీ యాదవ్ అనేటువంటి వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రముఖ యూట్యూబర్ గా ఉన్నాడు. బైక్ రైడ్స్ చేస్తూ కూడా వీడియోలతో చాలా మంది సబ్స్క్రైబర్లను పొందుతూ డబ్బులు కూడా సంపాదిస్తా ఉన్నాడు. అయితే అతను మరింత సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో కుమ్మక్కయ్యాడని చెప్పేసి కూడా తజ్జన ఆరోపించారు. తక్కువ పెట్టుబడితో సులభంగా డబ్బు సంపాదించాలని చెప్పేసి కూడా ఆశ చూపి బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టమని చెప్పేసి కూడా తన సబ్స్క్రైబర్లను ఆదేశించారని చెప్పేసి కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం ద్వారా సన్నీ యాదవ్ ఇతర ఎవరైతే లోకల్ బాయ్ నాని గాని ఇంకా ఆ యూట్యూబర్స్ కంటెంట్ క్రియేషన్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యువతను తప్పుదారి పంపిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఇది కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలను తీసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా దారి తీస్తుందని చెప్పేసి కూడా పోలీసులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇలాంటి వాటికి తెలియలేదు అంటే ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రియా. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయడం కానీ లేదంటే ఫేక్ ప్రమోషన్స్ చేయడం కానీ ఇలాంటివి యువతని తప్పుదోవ పట్టిస్తాయి, యువత ఈజీ మనీ కోసం అలవాటు పడతారంటూ కూడా టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే చాలా రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఇంకా ఎలాంటి చర్యలు ఉండాలి, ఎలాంటి కఠినమైన శిక్షలు ఉండాలని భావించవచ్చు? మంది లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో పాటు ప్రాణాల మీద కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇటీవలనే మొన్న ఒక వారం రోజుల కిందమే చూస్తాం, ఎవరైతే ఉన్నారో లోకల్ నాని యూట్యూబర్ ని కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు చెందిన నూతన్కల్లో ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ రైడర్ ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ పై కూడా సూర్యాపేట పోలీసులు నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఆ కేసు నమోదు పట్ల కూడా సజ్జనార్ స్పెషల్ గా ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే గతంలో అతను చేసిన దానికి ఈ రోజు కేసు నమోదు చేయడం పట్ల సూర్యాపేట ఎస్పీ నర్సింహకి అదేవిధంగా పోలీసులకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ పై నేను చేసిన ఎక్స్పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీ గారికి అదేవిధంగా సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలను కూడా చెప్పడం జరిగింది. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదు, చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అని కూడా పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇటీవల కాలంలో చూసినట్లయితే వీళ్ళ ఒక యాప్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో మొత్తం కూడా ఈజీగా మనీ సంపాదించవచ్చు అని కూడా వీళ్ళంతా ప్రమోట్ చేస్తారు. వీళ్ళంతా బైక్ రైడర్స్, మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బైక్ రైడర్స్ తిరుగుతూ ఉంటారు. వీళ్ళకు ఎంతో మంది లక్షల్లో కూడా ఫాలోవర్స్ ఉంటారు. మొత్తం కూడా వీరికి ఎడెక్ట్ అయ్యి వీరు చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్ల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి కూడా డబ్బులు పోవడంతో పాటు ప్రాణాలు కూడా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన్కల్ కు చెందినటువంటి భయ్యా సన్నీ యాదవ్ గత కొంతకాలం నుంచి కూడా ఇంటికి రావడం కూడా చాలా తక్కువ. వాళ్ళ ఫాదర్ తో కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరిగింది. అతను నూతన్కల్లో మెడికల్ షాపు నిర్వహించుకుంటూ కూడా ఉంటారు. అయితే వాళ్ళ కుమారుడు మాత్రం ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చుకుంటూ ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతాడో కూడా తెలియదని కూడా తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ రమేష్, అయితే వీళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది కోరుకుంటున్నారు. ఎస్ రమేష్, అయితే సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ లేదంటే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఇలా అంటే ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారు అని చెప్పి మేము ఏ చేసినా సరే నడిచిపోతుంది, ఏదైనా మేము చేయొచ్చు, సోషల్ మీడియా వేదికగా మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరించవచ్చు అని అంటే ఒక పక్క వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా అవి లెక్క చేయకుండా పదే పదే ఇలాంటి ఘటనలు ఎందుకు పాల్పడుతున్నారు? అంటే అంత భయం లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు కేసు నమోదు చేసే వరకు కాదు, కఠిన శిక్షలు వేసేసి కూడా దీన్ని పెడితే మళ్ళీ ఇలా ఇన్ఫ్లుయెన్సర్ అనేది రాకుండా పోతుంది. కానీ ఏ విధమైన కేవలం కేసులు నమోదు చేసి వదిలేస్తే మాత్రం ఈ విధంగానే రెచ్చిపోతుంటారు. ఏదైతే మూలాలు ఉన్నాయో అసలు మూలాలు దీనికి శబ్దవాన్ని ముందుగా వారిని కూడా అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం బయట అతని వీడియోస్ కూడా చూసినట్లయితే అతను ఒక ఫోన్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక 1,90,000 వరకు మొబైల్ ఉంటుంది, దానికి ₹1,00,000 వరకు ఉంటుంది. 90,000 కోసం అతను యాప్ లో ఈ విధంగా చేసి ఒక కొన్ని సెకండ్లలోనే దానికి కావాల్సినటువంటి డబ్బులు ఏ విధంగా వస్తాయో అట్లాంటి
వీడియోస్ కూడా మొత్తం మనం చూస్తూ ఉంటాం. వీటిని కూడా నమ్మి చాలా వరకు అమాయకులు ఈ బెట్టింగ్ యాప్లకు పాల్పడి కూడా ఎంతో మంది ఆ ప్రాణాలు పోగొట్టుకుంటూ మొత్తం జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న నాని కానీ ఈ రోజు సన్నీ యాదవ్ కానీ ఈ విధంగా వరుసగా పోలీసులు కూడా రంగంలోకి దిగి కేసులు నమోదు చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలి. వీరి వల్ల కూడా ఎంతో మంది కూడా చాలా వరకు నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. కొద్దిసేపు క్రితమే వాళ్ళ ఫాదర్ మాత్రం మాట్లాడడానికి కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక 20 రోజుల నుంచి కూడా ఇంతవరకు తమకు కాంటాక్ట్ లేడు, అతను బయట మన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్లు కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ కుమారుని గురించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది మనం చూస్తున్నాం. టీజీఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక ప్రకటన చేశారు, ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. అమాయకుల ప్రాణాలు తీస్తామంటే కుదరదు, కాసులకు కక్కుర్తిపడి ఎంతటి వరకైనా మేము చేస్తాము, మాకు మిలియన్ వ్యూస్ ఉన్నాయి, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నాయి అని చెప్పి ఆ డబ్బుల కోసం ఏదైనా మేము చేస్తామంటే కుదరదు, ఇక నుంచి కూడా ఖచ్చితంగా ఊచలు లెక్కబట్టాల్సిందే, కేవలం కేసులే కాదు దానికి తగ్గట్టు కఠినమైన శిక్షలు కూడా అనుభవించాల్సిందే అంటూ ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వీటిని ఫాలో అవుతున్న యువత చాలా మంది ఉన్నారు. సో యువత తప్పుదో పడతారు, ఈజీ మనీ కోసం అలవాటు పడతారు. సో అమాయకుల ప్రాణాలు తీయొద్దు అంటూ కూడా సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు.